వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీరు ఎప్పుడు చేసుకునే రొటీన్ బోరింగ్ పల్లి చిక్కీ కాకుండా నేను కొత్తగా చేసి చూపించబోతున్నాను. చూసేయండి. మీ పిల్లలు కూడా నో చెప్పకుండా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ పల్లి చిక్కీలో కాస్త నువ్వులు ఇంకా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మనం సపరేట్గా నువ్వులతోటి నువ్వుల లడ్డు చేసినా కూడా పిల్లలు అంత ఇష్టపడరు, వాళ్ళు ఇష్టంగా తినరు. కాబట్టి ఇలా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా తప్పకుండా లైక్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీ చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం మెజర్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు తీసుకొని ఇలా ఒక కడాయిలో వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మంచిగా వేగాలి పల్లీలు. అలా వేగితేనే బాగుంటుంది. అదే మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, పల్లీలు చూడడానికి పైన కలర్ వచ్చేస్తాయి, వేగినట్టే కనిపిస్తాయి, కానీ లోపల పచ్చిగా అలాగే ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోండి. కాస్త టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ అలా పడుతుంది, కానీ పర్లేదు, పల్లీలు మంచిగా వేగుతాయి. అప్పుడే మనం చేసుకునే పల్లి చిక్కీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోండి. నేను టోటల్ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి 750 గ్రామ్స్ తీసుకున్నాను. కాబట్టి బెల్లం ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఈలోపు మనం ఎండు కొబ్బరిని ఇలా తరిగి పెట్టుకోండి. అలాగే నువ్వులు కూడా కాస్త ఇలా వేయించుకోండి దూరగా. తర్వాత మనం వేయించుకున్న పల్లీలు ఇలా పొట్టు తీసి పెట్టుకోండి. ఇప్పుడు పాకం చూద్దాం. మనం చేసుకున్నటువంటి పాకం ఇలా ఉండాలి. ఇలా లైట్గా తీగ పాకం రావాలి. మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు, నువ్వులు, కొబ్బరి అన్నీ ఒక ప్యాన్లో వేసి దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పాకంని వడగట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్నప్పుడు మాత్రమే నువ్వులకి ఇంకా కొబ్బరికి బెల్లం మంచిగా పట్టి మనం చేసుకునే పల్లి చిక్కీ టేస్ట్గా ఉంటుంది. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు, 2 మినిట్స్లోనే గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని మనం పట్టుకున్న పాకం, ఈ మిక్చర్ అంతా ప్లేట్లో వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకొని ఇది ఒక 2 to 3 అవర్స్ ఆరనివ్వండి. ఆరినాక మనం కట్ చేసుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకోండి. 1 వీక్ వరకు పాడవకుండా ఉంటుంది. ఈ పల్లి చిక్కీ అయితే పిల్లలకి చాలా హెల్తీ. ఇటు ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది సఫిషియెంట్గా. అలాగే కొబ్బరి వేస్తాం కాబట్టి దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ యాడ్ అవుతాయి. పిల్లలకు మాత్రం చాలా మంచిది. ఈ పల్లి చిక్కీ మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. చూసారుగా, ఆరిపోయిన తర్వాత ఇలా సపరేట్ అవుతాయి. అంతే, మన పల్లి చిక్కీ రెడీ. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చిక్కీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.